బాలు తెలివితో బ్యాంక్లో లోన్ తీసుకుని రెస్టారెంట్ పెట్టిన మీనా రవి. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు తెలివితో బ్యాంక్లో లోన్ ఎలా తీసుకున్నారు? మరి మీనా రవి రెస్టారెంట్ పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రవి దగ్గరికి వాళ్ళ అత్తగారు శోభ వచ్చి తను రెస్టారెంట్ పెట్టుకోవడానికి బ్లాంక్ చెక్నైతే ఇచ్చి వెళ్ళేసరికి రవికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రవి మనోజ్ లాంటి వాడు కాదు, ఇంచుమించుగా బాలు లాంటి మనస్తత్వం ఉన్నవాడే. అంటే తను కష్టపడ్డ డబ్బులతోనే తను ఏదైనా చెయ్యాలనుకుంటాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెయ్యి చాచి తీసుకునే మనస్తత్వం ఇటు బాలుకి కానీ సత్యానికి కానీ రవికి కానీ ఉండవు. మనోజ్ అయితే డిఫరెంట్ కదా, వాళ్ళు తరహా వేరు. కానీ రవి చాలా బాధపడతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తోటి చెఫ్లు కూడా వచ్చి వెటకారంగా మాట్లాడేసరికి చాలా బాధ అనిపించి వెంటనే సరాసరి శృతి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి రవి ఇలా వచ్చావు అని చెప్పాను. కానీ అసలు మీ అమ్మగారు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఎప్పుడైనా మీ పుట్టింటి నుంచి నేను రెస్టారెంట్ పెట్టుకోవడానికి డబ్బులు తీసుకురమ్మని చెప్పానా అంటూ మాట్లాడేసరికి అదేంటి రవి అలా అంటావు? మా అమ్మ డబ్బులు ఇస్తే మా అమ్మ అనాలి కదా అని చెప్పాను. కానీ నువ్వే కదా ప్రతి ఒక్కటి మన ఇద్దరికి మధ్య జరిగే అన్నీ కూడా మీ అమ్మకు ముడేసి చెప్తావు. మీ అమ్మకు అలా చెప్పడం వల్లే కదా మీ అమ్మ ఈరోజు ఇలా వచ్చి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళారు అంటూ మాట్లాడేసరికి చాలా బాధపడతాడు. బాధపడేసరికి బాగుంది రవి, నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు అనేసరికి ఇదిగో చెక్కు అంటూ శృతి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అయినా వీళ్ళ మధ్య చాలా గొడవ జరుగుతుందే అనుకుంటూ అక్కడ ఉన్న మేనేజర్ అనుకుంటాడు, ఏంటమ్మా శృతి ఏదైనా ప్రాబ్లమా అని చెప్పాను. కానీ ఏమీ లేదు సార్ అని చెప్పాను. కానీ నా అనుభవంతో ఒక విషయం నీకు చెప్తాను, తప్పుగా అనుకోవు కదమ్మా అని చెప్పాను. కానీ లేదు సార్ అనుకోను, చెప్పండి అనగానే నీ భర్త చాలా మంచివాడు, చాలా ఉన్నత భావాలు గలవాడు, మరొకరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించని వ్యక్తి. తన కష్టంతోనే తను రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. నీకేదైనా ప్రాబ్లం ఉన్నా పుట్టింట్లో చెప్పకుండా ఉంటేనే మంచిదమ్మా. ఎందుకంటే ఈ గొడవలు ఇలానే పెద్దదైతే మీ ఇద్దరి కాపరానికే చెడ్డ అంటే విడిపోయే పరిస్థితి వస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోమ్మా. రవి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని చాలా సున్నితంగా డీల్ చేయాలి. తన కష్టం మీద తనకు నమ్మకం ఉంది. తను ఎప్పటికైనా తన కాళ్ళ మీదే తను నిలబడతానని. ఒక భార్యగా నువ్వు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వు, కానీ మీ అమ్మ వాళ్ళ దగ్గర మాత్రం నీ భర్తను తక్కువ చేసి మాత్రం ఏమీ మాట్లాడకు చెయ్యకు అని చెప్పనేసరికి అలాగే సార్ అని చెప్పి ఇంకా శృతి కాస్త నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది అని చెప్పి శృతి సరాసరి శోభ దగ్గరికి వెళ్ళి శోభకు గట్టిగా ఇస్తుంది. రవి నా ఆస్తిని అంతస్తుని చూసి ప్రేమించలేదు. నేను అసలు మీ కూతుర్నన్న విషయం కూడా రవికి తెలియదు. మరి అలాంటి తప్పుడు మీరు రవికి చెక్ ఇవ్వడం ఏంటి? అది బ్లాంక్ చెక్ ఇవ్వడం ఏంటి? నేను ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగానా? తనకు కావాల్సింది తను సంపాదించుకుంటున్నాడు, నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటున్నాను. మాకు ఏ అవసరం ఉన్నా మాలో మేము చూసుకుంటాం తప్ప మీరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు. బాగున్నావా అంటే బాగున్నాము అనండి అంతే. ఒక్క తల్లిగా నీకు నా బాధ అంటే నా పరిస్థితి చెప్పాను అంతే. నువ్వు పిల్లల గురించి అడగవు కాబట్టి అంతే తప్ప నా భర్తను ఈ చెక్ ఇచ్చి అవమానిస్తే మాత్రం నీకు ఇక మీద ఏ విషయం చెప్పనమ్మా. ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్తాను, లేను అంటే లేను అని చెప్తాను మమ్మీ. ఎంతకు మించి నీతో డిస్కషన్ చేయను. నీతో డిస్కషన్ చేయకుండా ఉండడమే నా కాపురానికి మంచి తెచ్చుతుంది అని నేను నమ్ముతాను. నీ దగ్గర డబ్బులున్నాయి కదా అని ప్రతిసారి వచ్చి మాకు డబ్బాసు చూపిస్తే మా ఇంట్లో ఎవరు అలా డబ్బులు తీసుకునే మనస్తత్వం లేదు అని చెప్పి బ్లాంక్ చెక్ కాస్త అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతుంది శృతి. వెళ్ళిపోయేసరికి రవి సాయంత్రం వచ్చి బాధపడుతూ ఉంటాడు పైన మేడ మీద కూర్చుని. ఇంకా మీనా అయితే రవి వచ్చాడు కానీ పైకి వెళ్ళిపోయి కూర్చున్నాడేంటి అనుకుంటూ కాఫీ తీసుకొచ్చేసరికి అప్పుడే పాలు వచ్చేసరికి ఏంటి మీనా ఎవరికి కాఫీ అనగానే రవికండి అనగానే రవి కిందకే వచ్చి తాగుతాడు కదా అనగానే ఏమోనండి రావడంతో చాలా డల్గా ఉన్నాడు, గదిలోనే ఉన్నాడేమో అని చెప్పి గదిలోకి తీసుకువెళ్తున్నాను అనగానే రవి డల్గా ఉన్నాడా? ఏమైంది 40 మాకు అని చెప్పాను. కానీ మీరే వెళ్ళి మాట్లాడండి అని చెప్పనేసరికి
నేను వస్తాను, మీరేం మాట్లాడతారా అనుకుంటూ ఇద్దరు పైకి వెళ్ళేసరికి రూమ్లో ఉండడు. అదేంటి రవి రూమ్లో లేడు, కొంపదీసి పైన టెర్రస్ మీద కానీ ఉన్నాడేమో అని ఇద్దరు పైకి వెళ్ళేసరికి అక్కడే ఉంటాడు రవి. బాధపడుతూ కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటాడు. రవి ఏమైంది రవి, ఎందుకు బాధపడుతున్నావు అనగాని ఏంట్రా నలభేమా, ఎందుకు బాధపడుతున్నావు, ఏం జరిగిందిరా అని చెప్పనేసరికి అన్నయ్య అంటూ పట్టుకుని ఏడుస్తాడు. ఏమైందిరా, నిన్ను ఎప్పుడూ నేను ఇలా చూడలేదు అని చెప్పనగానే నన్ను చదివించింది నువ్వే కదన్నయ్య అని చెప్పనగానే అది నువ్వే చెప్పాలరా అని చెప్పనేసరికి అవును నేనే చదివించాను. సరే ఏంటి ఇప్పుడు ఏం జరిగింది అనగానే అది నాకు రెస్టారెంట్ పెట్టాలనుందన్నయ్య, అది నా కష్టార్జితంతో రెస్టారెంట్ పెట్టాలనుంది. లోన్ కోసం ట్రై చేస్తున్నాను కానీ లోను రావడం లేదు అని చెప్పనేసరికి లోను రావడం లేదా, ఎందుకు రావడం లేదు అనగానే అంటే ఆడవాళ్ళ పేరు మీద తొందరగా వస్తుంది అని అంటున్నారు, కానీ నా పేరు మీద వచ్చే అవకాశం లేదు, తక్కువగా ఉంది అంటున్నారు. కానీ శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను ప్రతి క్షణం అవమానించినట్టు మాట్లాడుతున్నారన్నయ్య అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్ను అవమానించడం ఏంటి అని చెప్పాను. కానీ అవునన్నయ్య నాకు అవమానమే కనిపిస్తుంది అని చెప్పనేసరికి నాకు అర్థం కాలేదురా అని చెప్పాను. కానీ అదే అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నానన్నయ్య, అసలు ఈరోజు ఏం జరిగిందంటే అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి ఎంత జరిగిందా అని చెప్పాను. కానీ అవును నువ్వు ఆవేశపడి శృతిని ఏదైనా అన్నావా అని చెప్పాను. కానీ నేను చెప్పిందే అన్నాను వదిన అని చెప్పనేసరికి అయినా నువ్వు ట్రై చేయాల్సింది కదా రవి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగాల్సింది కదా అనగాని ఎంతోమందిని అడిగానన్నయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఒకరిచ్చిన డబ్బుల మీద ఆశపడి నేను రెస్టారెంట్ పెడితే అది వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పెట్టినట్టు ఉంటుంది తప్ప నేను కష్టపడి రెస్టారెంట్ పెట్టినట్టు ఎలా ఉంటుందన్నయ్య అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది నిజమే రవి, కానీ ఇప్పుడు లోను దొరకడం లేదు కదా అనగానే లోన్ దొరకకపోతే మరొక 10 ఏళ్ళు ఇలాగే కష్టపడతాను అంతే తప్ప మా అత్తింటి సొమ్ము మీద ఆశపడి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను రెస్టారెంట్లు పెట్టలేను వదిన, నాకు అస్సలు ఇష్టం ఉండదు అనేసరికి మంచి ఆలోచనే అని చెప్పనేసరికి సర్లేరా బాధపడకు, ముందు కాఫీ తాగు, ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్పనేసరికి అవును మగవాళ్ళ పేరు మీద రాదు అంటే ఆడవాళ్ళ పేరు మీద వస్తుందనా అని చెప్పాను. కానీ అవును ఆడవాళ్ళ పేరు మీద వస్తుందంట అని చెప్పనేసరికి అయితే ఒక పని చేద్దాంరా అని చెప్పాను. కానీ ఏంటన్నయ్య అని చెప్పాను. కానీ మీ వదిన కూడా వంటలు బాగా చేస్తుంది కదా, మీ వదిన నువ్వు కలిసి రెస్టారెంట్ పెడుతున్నారని అదేదో అంటారు కదా, ఏదో రెడీ చేస్తారు అనగానే ప్రపోజల్ అని చెప్పాను. కానీ అదే కొటేషన్ ఏదో అంటారు కదా, కొటేషన్ అన్నయ్య అని చెప్పనేసరికి అది రెడీ చేసి మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పనేసరికి వదిన నువ్వు నాతో కలిసి రెస్టారెంట్ చేస్తావా అని చెప్పాను. కానీ మీ వదిన ఎందుకు చేయదురా, మీ వదిన ఏదైనా చేస్తుంది, నేనున్నాను కదా, మీ వదినతో నేను చేపిస్తాను అనగానే చేద్దాం రవి దాందేముంది అని చెప్పాను. కానీ నువ్వు నాకు అలా సపోర్ట్ చేస్తే చాలు వదిన అని చెప్పనేసరికి నేను సపోర్టే చేస్తాను రవి అని చెప్పి శృతి అంటుంది. నువ్వు సపోర్ట్ చేయవని కాదు శృతి అనగానే చూడు రవి, నీకు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం నీకెలా ఇష్టం ఉండదో నాకు అలానే ఇష్టం ఉండదు. మా నాన్న నేను ఎప్పుడైతే జాబ్ చూసుకోలేదో అప్పటి వరకు మా నాన్న సంపాదన మీద బ్రతికిన మాట నిజమే. కానీ ఎప్పుడైతే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా జాబ్ వచ్చిందో ఆ క్షణం నుంచి నేను మా నాన్న దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. నేను అందుకే నా డబ్బులతోనే నేను స్కూటీ కొనుక్కున్నాను, అలానే తిరుగుతాను అని చెప్పనేసరికి మీ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ మీనా నువ్వు కలిసి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారా, ఈ ఐడియా సూపర్ అని. కానీ ఈ తెలివితేటలు మా అన్నయ్యవే, బాలు ఏదైనా తెలివిగానే ఆలోచిస్తాడు అని చెప్పనేసరికి అవునా డబ్బుడమ్మ అంటూ ఇంకా బాలు సిగ్గుపడుతూ మీనా చీర చెంగుని తీసుకునేసరికి నీకు సిగ్గుపడడం కూడా వచ్చా బాలు అని చెప్పి నవ్వుకుంటారు. మరి ఎప్పుడు వెళ్తారు బ్యాంకుకి అనగానే రేపే వెళ్ళండి, ఆలస్యం దేనికి, రేపే వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి అని చెప్పాను. కానీ సరే వదినా అని చెప్పి ఇంకా రేపే బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ బ్యాంక్ మేనేజరు మాట్లాడుతూ ఉండగా బాలు అప్పుడే అక్కడికి ఒక అతన్ని అంటే
అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ని అక్కడికి కారులో తీసుకువచ్చేసరికి రవి బైక్లా ఉందే, మీనా రవి ఇక్కడికే వచ్చారా ఏంటి అనుకుంటూ లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ లోపల కూర్చుంటారు. ఏంటి బాలు లోపలికి వచ్చావు, ఏదైనా పనుందా అని చెప్పి అతను అంటే ప్రతిసారి కూడా అతను ఆ బ్యాంకులోకి వస్తాడు కానీ అతను లోపల ఏం చేస్తున్నాడు అనేది బాలుకి తెలియదు. అవును సార్ అని చెప్పాను కానీ ఏంట్రా బాలు ఏం పని అనగాని ఆ లోపల కూర్చున్నారే నా వైఫ్ నా తమ్ముడు అని చెప్పనేసరికి అవునా వాళ్ళు ఏ పని మీద వచ్చారు అనగానే వాళ్ళు ఏదో రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు సార్, దానికి లోన్ కోసం వచ్చారు అనేసరికి అవునా నేను మాట్లాడతానుండు మేనేజర్ గారితో, మేనేజర్ గారు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, నువ్వు ఎలాంటి వాడవో తెలుసు, నీ తమ్ముడు నీ వైఫ్ అంటే ఎలాంటి వాళ్ళో నేను అంచనా వేయగలను అని చెప్పి బాలును కూర్చోమని లోపలికి వెళ్తాడు. సార్ ఏంటి సార్ అని చెప్పాను కానీ ఎప్పటి నుంచో వీళ్ళు రెస్టారెంట్ పెడతానంటున్నారు శేఖర్, నేను చెప్తున్నాను ఆడవాళ్ళ పేరు మీద అయితే త్వరగా వస్తుంది అని, అందుకే తన వదినతో కలిసి రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటున్నాడు అనగానే వీళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదరు బయటే ఉన్నారు సార్, అతను చాలా మంచివాడు, కష్టజీవి, ఎవరికి అన్యాయం చేయాలనుకోడు, ఎవరిని మోసం చేయాలని అనుకోడు, మీరు అతన్ని నమ్మి వెళ్ళి లోన్ ఇవ్వచ్చు సార్ అని చెప్పాను కానీ ఏంటి శేఖర్ నువ్వు చెప్పేది నిజమా, నువ్వు షూరిటీ అనగానే అవును సార్ నన్నే షూరిటీగా పెట్టుకోండి, నా తరపునే వాళ్ళకి లోన్ ఇవ్వండి, నన్నే రిఫరెన్స్గా చేసుకోండి అనేసరికి నిజంగానా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ అయితే మీ లోన్ అప్రూవల్ అయిపోయినట్టేనమ్మా, నేను మా అసిస్టెంట్ ఉన్నాడు కదా మేమిద్దరం ఫాలోఅప్ చేసి మీకు లోన్ తొందరగానే వచ్చేటట్టు చేస్తాము, మీరు వీలైనంత తొందరగా ప్లేసు అవి చూసుకోండి అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పాను కానీ ఇదంతా మీ అన్నయ్య మంచితనమయ్యా, మీ అన్నయ్య చాలా తెలివిగా మాట్లాడతాడు, ఏం చేసినా అందరూ బాగుండాలి అన్నట్టు చేస్తాడు, అలాంటి వాడికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పాను కానీ నేనేం చేశాను రా అని చెప్పాను కానీ నువ్వెవరో అసిస్టెంట్ మేనేజర్తో మాట్లాడేవంట కదా, ఆయనే లోపలికి వచ్చి ఆయనను పూచీగా పెట్టుకొని మాకు లోన్ ఇవ్వమని చెప్పారు, ఆయనదే షూరిటీ, ఆయన మాట మాత్రం అస్సలు తీసేయకూడదు అన్నయ్య, ఆయనకి మాట రాకుండా చూసుకోవాలి అనగానే అవునరా, ఎవరైనా మన తరపున మాట్లాడారంటే వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుండగా ఆయన కాస్త వస్తారు. నమస్కారం సార్, మీరే లోన్ ఇప్పిస్తున్నారంట కదా అని చెప్పాను కానీ నీ గురించి నాకు తెలుసు కదా బాలు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము, మీకు చెడ్డ పేరు రాకుండా మేము ప్రతి నెల కట్టవలసిన టైం కంటే కొంచెం త్వరగానే లోను కట్టడానికి చూస్తాం సార్, మీకైతే ఎలాంటి చెడ్డ పేరు రాదు అనగానే నాకు తెలుసు బాలు, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా, కానీ వీలైనంత తొందరగానే చూసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అసిస్టెంట్ మేనేజర్ కాస్త లోపలికి బయటికి వెళ్ళిపో. అలా బయటకు వచ్చేసిన తర్వాత మరి ఎక్కడైనా చూసావా అనగానే ఒక రెస్టారెంట్ ఉందన్నయ్య, ఆ రెస్టారెంట్ సేల్కి చేస్తానంటున్నారు, రెంట్కి ఇవ్వనంటున్నారు, సేల్ చేస్తే మనకు వచ్చే లోన్ అంతా కూడా దానికే సరిపోతుంది, రెంట్కి అడుగుతున్నాను అని చెప్పాను కానీ సరే సాయంత్రం నేను వస్తాను మన ఇద్దరం వెళ్ళి అడుగుదాము అనగానే అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకా రవి కాస్త రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు, మీనా బాలు వెళ్ళిపోతారు. మొత్తానికైతే లోన్ వచ్చిందండి అనగానే మరి నీ భర్త మజాక అని చెప్పనేసరికి పోనీలేండి రవికి ఎలాగైనా సహాయం చేసిన వాళ్ళం అవుతాము, పాపం రవి ఎప్పటి నుంచో తను రెస్టారెంట్ పెట్టుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్నాడు, రెస్టారెంట్ కనుక సక్సెస్ అయితే తను ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పనుండదు అని చెప్పనగానే అవును అవును మీనా అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం బాలుకి ఫోన్ చేస్తాడు రవి, అన్నయ్య వస్తానన్నావు అనగానే నేను ట్రిప్లో ఉన్నానురా, ఒక 1/2 అవర్లో ఫ్రీ అవుతాను, అప్పుడు బయలుదేరి వస్తాను అనగానే సరే అన్నయ్య అని చెప్పి ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత బాలు వెళ్తాడు. వెళ్ళేసరికి ఇద్దరు కూడా రవి బండి మీద వెళ్ళి అక్కడ మాట్లాడేసరికి ఇంకక్కడ లక్కీగా అతను కూడా బాలుకి తెలుసు, ఒకసారి బాలు అతనిని కాపాడేసరికి బాలు నువ్వా అని చెప్పాను కానీ అవును సార్ మీరేంటి అని చెప్పాను కానీ ఈ రెస్టారెంట్ నాదే బాలు, అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కానీ అవునా
ఇతను మా తమ్ముడు రవి అంత అనేసరికి తెలుసు, పలానా రెస్టారెంట్లో చెఫ్గా చేస్తున్నాడు కదా, సొంతంగా రెస్టారెంట్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాడు కదా, అందుకే ఈ రెస్టారెంట్ కొనుక్కుంటాడేమో అనుకున్నాను అనగానే, సార్ వాడు కొనుక్కునేంత ఎక్కువ అమౌంట్ పెట్టడం లేదు, అది లోన్ తీసుకుని పెడుతున్నాడు. మీరు కొన్నాళ్ళు అద్దెకివ్వండి, తన రెస్టారెంట్ బాగా రన్ అయిందనుకోండి, తనే మీకు డబ్బులు మొత్తం ఇచ్చి తను తీసేసుకుంటాడు. అంటే ఇప్పటికిప్పుడు రెస్టారెంటు కొనుక్కోవడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా అని చెప్పాను. కానీ అది కాదు బాలు, మేము ఇక్కడ ఉండము, మేము అమెరికా వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. కానీ అయితే సార్ అమౌంట్ ఒకేసారి ఇవ్వలేడు, నెల నెల ఇంతని చెప్పి మీకు అకౌంట్స్లో వేసేస్తూ ఉంటాడు. అది ఇంట్రెస్ట్తో కలిపి ఇంత అమౌంట్ అని మీరు చేస్తే ఇన్ని సంవత్సరాలని రాస్తే తను అన్ని సంవత్సరాల్లోపు అమౌంట్ మొత్తం కొద్ది కొద్దిగా పంపించగలడు. మీరు ఈ గొప్ప సాయం చేస్తే వాడు ఒక గొప్ప స్థాయికి వెళ్తాడు సార్. ఇక్కడ రెస్టారెంట్ కూడా బాగుందంట కదా అని చెప్పాను. కానీ బాగుందని చెప్తున్నాను కదా, మేము అమెరికా వెళ్ళిపోదామని మా పిల్లలు వచ్చేయమని అంటున్నారు, అందుకే ఈ రెస్టారెంట్ని క్లోజ్ చేసి రవికి ఇద్దామని అనుకున్నాను అనగానే, చాలా థ్యాంక్స్ సార్, మరి నేను చెప్పింది మీకు ఓకేనా సార్ అని చెప్పాను. కానీ సరే బాలు, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వు నన్ను అడక్కడక్క ఒక పని అడిగేవో అంటే ఖచ్చితంగా నీకు చేసి పెట్టాలి. ఆ రోజు నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోలేను. నేను నీకు ఈ సహాయం చేస్తే ఏదో నువ్వు చేసిన దానికి ఎంతో కొంత రుణం తీర్చుకున్న వాడిని అవుతాను కదా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అనగానే, ఎప్పుడో ఎందుకు, రేపే పెట్టుకుందాము. రిజిస్ట్రేషన్ మొత్తం అంతా ఖర్చు నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రజెంట్ మీరు లోను అంటున్నారు కదా, ఆ లోన్ అప్రూవల్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్కి మొత్తం ఖర్చు పెట్టుకుంటాను. మొత్తం అంతా కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాను ఈ రెస్టారెంటు. ఆ తర్వాత మీరు నెల నెల నాకు ఇంతని ఇన్ని సంవత్సరాల్లో పంపిస్తే ఇంకా లాస్ట్ మంత్ కట్టేసేసరికి రెస్టారెంట్ మీదైపోతుంది. మళ్ళీ నేను అప్పుడు వచ్చి మీకు ఇంకా రెస్టారెంట్ రాసివ్వడం చేయడం ఎందుకు? మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు నెల నెల ఇంత డబ్బులు వేయండి, నేను ముందే మీకు రెస్టారెంట్ని మీకు మొత్తం రాసి అంటే మీకు అమ్మేసినట్టుగా రాసిచ్చేస్తాను అనేసరికి, చాలా చాలా థ్యాంక్స్ సార్ అనగానే, అయ్యో బాలు, నువ్వు ఎలాంటి వాడవో తెలీదా, నీ మంచితనం ఏంటో నాకు తెలీదా, ఆ రోజు నువ్వు నన్ను ప్రాణాలకు తెగించి కాపాడావు, కాపాడిన తర్వాత కూడా నా చేత కృతజ్ఞతలు కూడా కోరుకోలేదు నువ్వు. అలాంటి తప్పుడు నీకు నేను ఈ సహాయం చేయడంలో తప్పని అనిపించట్లేదు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్ అనగానే బయటికి రావడంతో ఇంకా రవి బాలుని పట్టుకుని ఏడ్చేస్తాడు. అన్నయ్య అని చెప్పాను. కానీ ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పనేసరికి, నీలా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నయ్య అని చెప్పనేసరికి, అంతా మన మంచికే, అందరూ మన వాళ్ళే అనుకుంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఒకప్పుడు మనం చేసిన సహాయమే ఇప్పుడు మనకి పనికొస్తుంది చూసావా అనగానే, అవునన్నయ్య, నువ్వు చెప్పింది 100% నిజం. ఒకప్పుడు నువ్వు సహాయం చేయడం వల్లే కదా అక్కడ మేనేజర్ అయినా ఇక్కడ ఈయనైనా సరే నీ మంచి మాటల మీద నమ్మకం ఉంచి, నీ మంచితనం మీద నమ్మకం ఉంచి, ఆయన ₹1 కూడా నా దగ్గర నుంచి ఆశించకుండా రెస్టారెంట్ మొత్తం నా పేరు మీద రాసేస్తున్నారు. ఒక 5 సంవత్సరాలైనా అడిగన్నయ్య, నెల నెలా కట్టుకుంటాను అంటే రెస్టారెంట్ బాగా కాస్ట్ ఎక్కువ అని చెప్పనేసరికి ఆయనే చెప్తారు, నీ పరిస్థితి గురించి అర్థం చేసుకునే కదా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఆయనే పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు ఈ అమౌంట్ కూడా ఆయనే చెప్తారు అనగానే, సరే అన్నయ్య అని చెప్పి, సరేరా నాకు ట్రిప్ ఉంది అని చెప్పాను. కానీ సరే అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య అనగానే, ఒరే నువ్వు నేను ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళం, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎందుకు చెప్పు? నీకు నేను సహాయం చేయాలి, నువ్వు నాకు సహాయం చేయాలి. ఆ మనోజ్ గాడు ఎలాగా డబ్బు మనిషే కదా, ఎక్కడ లక్షలు కనిపిస్తే అక్కడ లక్షలు మింగేస్తాడు. ఈ విషయాలేమీ పొరపాటున ఇంట్లో చెప్పకు, వాళ్ళు కుళ్ళుకుని చేస్తారు. నాన్నకు చెప్పు, అది కూడా బయటికి తీసుకొచ్చి మొత్తం వివరించి చెప్పు అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకా సత్యానికి మొత్తం విషయమంతా చెప్తాడు. అవునా,
మంచి పని చేశారా అని చెప్పనేసరికి, ఇదంతా బాలు అన్నయ్య వల్లే నాన్న. బాలు అన్నయ్య కనుక లేకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాకు బాలు అన్నయ్య వల్లే నేను రెస్టారెంట్ పెట్టగలుగుతున్నాను. అక్కడ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది. కేవలం బాలు అన్నయ్య వల్లే అని చెప్పనేసరికి, బాలు ఎప్పుడు మంచివాడేరా. వాడికి కోపం అంతే. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాడు శిక్షిస్తాడు. అంతే తప్ప అంతకు మించి వాడికి ఏది లేదు, ఏ బాధ లేదు అని చెప్పాను. కానీ అవును నాన్న అని చెప్పి అనుకుంటారు. ఇంకా 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా. వీళ్ళ అదృష్టానికి తగ్గట్టుగా అక్కడ హోమ్ లోన్ కూడా చాలా తొందరగానే వచ్చేస్తుంది. అప్రూవల్ కూడా వచ్చేసేసరికి అమౌంట్ మొత్తం మీనాకు రవికి జాయింట్ అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో పడేసరికి ఆ అమౌంట్ మొత్తం తీసి అక్కడ చాలా రెస్టారెంటే కదా, రెస్టారెంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఇంకా కొన్ని కావాల్సినవి తీసుకుంటాడు. కొన్ని కావాల్సినవి తీసుకుని మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా అమౌంట్ మిగులుతుంది. మిగిలేసరికి ఆ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేసేసేసరికి, ఇదేంటి రవి ఇంత అమౌంట్ ఒకేసారి వేసావు అనగానే, సార్ మేము అనుకున్న దానికంటే చాలా తక్కువ ఖర్చే మాకు అయ్యింది. ఎందుకంటే మీ రెస్టారెంట్లో ఉన్న వస్తువులన్నీ మేము యూజ్ చేసుకుంటున్నాము. అవన్నీ బాగానే ఉన్నాయి సార్, అందుకనే ఈ అమౌంట్ మిగిలింది. మళ్ళీ ఖర్చులు అయిపోతాయి కదా, మీకు ఇస్తే బాగా తీరుతుంది కదా అని చెప్పనేసరికి, ఓకే రవి అని చెప్పి ఇంకా ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గిద్దామని ఇంట్రెస్ట్ తగ్గించి ఇంకా అమౌంట్ అది చూసుకుని ఇంకా వాళ్ళిద్దరూ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. అది కూడా సత్యం చేతుల మీదే ఓపెనింగ్ చేయించేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు. మొత్తానికైతే రవి అనుకున్నది సాధించేశాడు, రెస్టారెంట్ పెట్టేశాడు అని చెప్పి ఇంకా మనోజ్ అనేసరికి, ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు, బాలు అన్నయ్య వల్లే సాధ్యమైంది. బాలు అన్నయ్య మీనా వదిన సపోర్ట్ లేకపోతే, శృతి నాకు సపోర్ట్గా ఉండకపోయి ఉంటే ఇది ఖచ్చితంగా నేను సాధించేవాడిని కాదు. ఇదంతా కూడా శృతి వల్ల, బాలు అన్నయ్య మీనా వదిన వల్లే నాకు ఇంత సపోర్టు దక్కింది అని చెప్పి ఇంకా ఎంతో గొప్పగా రవి చెప్తాడు. ఇక మీద నుంచి మీనా వదిన కూడా ఈ రెస్టారెంట్ చూసుకునే బాధ్యత ఉంది. మీనా వదిన కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ రెస్టారెంట్లో వర్క్ చేస్తుంది అని చెప్పి అందరి సమక్షంలో చెప్పేసేసరికి, తప్పకుండా రవి, పూలు అమ్మిన తర్వాత నాకు ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా రెస్టారెంట్కి వస్తాను. నేను చెయ్యాల్సినవి నేను చేస్తాను, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటాను అంటూ మీనా కూడా ఎంతో గొప్పగా చెప్పేసరికి, అంతా కలిసి ఉండాలి అని నా కుటుంబాన్ని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే నా కుటుంబం అంతా కలిసే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సత్యం అయితే తన సంతోషానికి అవధులు లేకుండా ఎంతో సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటాడు. నాన్న, నీ ముఖంలో ఎప్పుడూ లేని సంతోషం కనిపిస్తుంది ఏంటి అని చెప్పాను. కానీ నా కొడుకులు వాళ్ళ స్థాయికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒకరి ముందు చేయి చాచకుండా వాళ్ళల్లో వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ ఇంత గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత మరి నాకు సంతోషం ఉండదా? కొడుకులు నాకు ఇంత సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు నాకు ఎంత సంతోషం కలుగుతుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను రా అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పనగానే, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా, మీకు చదువు కూడా నేను చదివించలేదు, నీ చదువు అంతా కూడా మీ బాలు అన్నయ్యే చూసుకున్నాడు. ఇప్పుడు నేను గొప్ప స్థాయిలో ఉండడానికి కూడా బాలు అన్నయ్యే కారణం నాన్న అంటూ రవి కన్నీళ్లు పెట్టుకునేసరికి, నేను నీకు జన్మనిచ్చినా వాడు పునర్జన్మనిచ్చిన వాడయ్యాడ్రా అని చెప్పాను. కానీ అందుకే నాన్న, నువ్వన్నా రవి బాలు అన్నయ్య అన్నా నాకు చాలా గౌరవం. ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా బాలు అన్నయ్యే కదా అని నేను పెద్దగా పట్టించుకోను అంటూ రవి చెప్పేసరికి, ఎప్పటికీ మీరంతా ఇలాగే కలిసి ఉండాలిరా, అదే నేను కోరుకుంటాను అని ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి బాలు, రవి, మీనా వీళ్ళంతా కలిసి రెస్టారెంట్ పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.